మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో లంగ్ క్యాన్సర్ ఆర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అన్నది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా స్మోకర్స్ లో ఎక్కువగా ఉంటుందండి. సో సిగరెట్ ఆర్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆల్మోస్ట్ 100 మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే దాంట్లో 63 మందికి ఈ స్మోకింగ్ రిలేటెడ్ గానే లంగ్ క్యాన్సర్ వస్తుందండి. మనం తరచూ చూస్తూ ఉంటాం, సినిమా థియేటర్లకు అది వెళ్ళినప్పుడు కూడా సిగరెట్లు, బీడీల గురించి వాళ్ళు అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ గనక మనం తగ్గించుకోవాలి, నివారించుకోవాలి, సంఖ్య గణనీయంగా తగ్గించాలి అంటే టొబాకో రెగ్యులేషన్స్ గనక మనం పెంచితే, టొబాకో కన్సంప్షన్ గనక మనం గణనీయంగా తగ్గిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆల్మోస్ట్ 2/3 తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ అనే ఒక డిసీజ్ ఎంటిటీని కనుక మనం సపరేట్ గా కనుక కౌంట్ చేస్తే ఇది 6th మోస్ట్ కామన్ క్యాన్సర్ కింద చూస్తూ ఉంటాం అనమాట. అంటే చాలా మందికి ఉండే అపో ఏంటి అంటే స్మోకింగ్ వల్లే లంగ్ క్యాన్సర్ వస్తుందండి. అది కరెక్టే, స్మోకింగ్ వల్లే లంగ్ క్యాన్సర్ వస్తుంది, కానీ స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళల్లో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దీనికి వచ్చే ప్రధాన కారణం ఏంటి అంటే ఎన్వైరన్మెంటల్ ఎయిర్ పొల్యూషన్. సో ఈ ఎన్వైరన్మెంటల్ ఎయిర్ పొల్యూషన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బాడీలోకి టాక్సిక్ మెటీరియల్స్ ని బాడీలో లంగ్స్ లో అసిమిలేట్ అయ్యి దాంట్లో ఆ లంగ్ డ్యామేజ్ ఈ టాక్సిక్ మెటీరియల్స్ వల్ల రావటం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో దీని గనక మనం మెజర్ చేస్తే, ఎయిర్ పొల్యూషన్ గనక మనం మెజర్ చేస్తే, హెల్త్ కి సంబంధించిన ఎయిర్ పొల్యూషన్ ని మనం మెజర్ చేసే మెట్రిక్ పేరు PM 2.5. అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ కంటే తక్కువ సైజ్ లో ఉన్న పార్టికల్స్ ఏవైతే హెవీ మెటల్స్ అవ్వచ్చు, ఆర్ ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన కార్బన్ సబ్స్టెన్సెస్ కావచ్చు, సల్ఫర్ ఆక్సైడ్ కావచ్చు, ఇలాంటివి ఈ PM 2.5 లో మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇవి లంగ్ లోపలికి వెళ్ళి అక్కడ మనకి లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ గణనీయంగా పెరుగుతుంది అనమాట. సో ఈ PM 2.5 WHO చెప్తుంది ఏంటి అంటే PM 2.5 లెవెల్స్ అనేది 5 మైక్రాన్, యావరేజ్ PM 2.5 లెవెల్స్ 5 మైక్రాన్ పర్ క్యూబిక్ మీటర్ కంటే తక్కువ ఉండాలి ఎన్వైరన్మెంట్ లో. లేదు అంటే వీళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గణనీయంగా పాపులేషన్ లెవెల్లో వస్తాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. దురదృష్టవశాత్తు భారతదేశంలో యావరేజ్ గా ఈ PM 2.5 లెవెల్స్ 45 ఉన్నాయి. అంటే 9 రెట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. 9 టైమ్స్ ఎక్కువగా ఉంది WHO చెప్తున్న రెగ్యులేషన్ పరంగా చూసుకుంటే. సో దీని వల్ల మనం తీసుకుంటున్న గాలి వల్ల కూడా ప్రాబ్లం, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఏంటి అంటే కొన్ని ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కోల్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు, లిథియం బ్యాటరీ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు, అదే కాకుండా అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసే వాళ్ళలో రేడాన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా నాన్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తా ఉన్నాం అనమాట. ఇందాక నేను చెప్పినట్టు నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్స్ అనే సంఖ్య ఇవాళ రోజున 6th మోస్ట్ కామన్ క్యాన్సర్ కింద మారు. కానీ మంచి విషయం ఏంటి అంటే ఈ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్స్ చాలా వరకు ఒక జను మార్పిడి రావటం వల్ల, ఒక జెనెటిక్ మ్యూటేషన్ డ్రివెన్ గా ఈ ట్యూమర్స్ బాడీలో ఏర్పడటం వల్ల మనం టార్గెటెడ్ థెరపీ లాంటి కొన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వీళ్ళు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది కాకుండా లంగ్ క్యాన్సర్ ఒకసారి బాడీలో ఏర్పడిన తర్వాత మనం లంగ్ క్యాన్సర్ ని ధృవీకరించడానికి బయోప్సీ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఆ ట్యూమర్ గడ్డ నుంచి ఒక ముక్క తీసి మనం దాన్ని స్టడీ చేస్తాం అనమాట. ప్రాబ్లం ఏమవుతుంది అంటే లంగ్ క్యాన్సర్ లో లంగ్ అన్నది చాలా మందికి స్మోకింగ్ రిలేటెడ్ గా ఈ క్యాన్సర్స్ ఏర్పడటం వల్ల లంగ్ లో డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీళ్ళల్లో బయట నుంచి మనం చేసే బయోప్సీ వల్ల లంగ్ లో హోల్ పడి నిమోథొరాక్స్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవాళ రోజున ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా బ్రాంకోస్కోపీ, ఈవస్, రేడియల్ ఈవస్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా ఈ నిమోథొరాక్స్ రిస్క్ గణనీయంగా తగ్గించుకొని బయోప్సీ మనకు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ బయోప్సీ వల్ల మనకి క్యాన్సర్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఎటువంటి జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ ఏర్పడింది, బాడీలో ఇమ్యూనిటీ ఎంత తగ్గటం వల్ల ఈ క్యాన్సర్ వేగంగా పెరుగుతుంది అన్నది మనం స్టడీ చేయొచ్చు అనమాట. దీనికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరితిత్తుల పైన ఉన్న పొరకి స్ప్రెడ్ అవటం వల్ల నీరు చేరుతుంది. సో ఇవాళ రోజున టెక్నాలజీ ద్వారా ఈ నీరు తీసి దాంట్లో ఉన్న క్యాన్సర్ సెల్స్ ని మనం ఫర్దర్ గా స్టడీ చేసి కూడా క్యాన్సర్ ని మనం ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఉన్నాయి అనమాట. సో ఒకసారి క్యాన్సర్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చేసే టెస్ట్ పేరు స్టేజింగ్ అంటాం అనమాట. అంటే బాడీలో ట్యూమర్ ఏ అవయవాలకు స్ప్రెడ్ అయింది, లంగ్ లోపల ఎంత లంగ్ ట్యూమర్ తో ఆక్యుపై అయింది, లంగ్ బయటకు కూడా ఎక్కడైనా ట్యూమర్ స్ప్రెడ్ అయిందా అన్నది మనం ఈ స్టేజింగ్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో ఈ స్టేజింగ్ కోసం మనం యూజ్ చేసే ఇన్వెస్టిగేషన్స్ ప్రిడామినెంట్ గా ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈబస్. సో ఈబస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ లో ఏమైనా ట్యూమర్ స్ప్రెడ్ అయిందా అన్నది మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. దాని తర్వాత PET CT స్కాన్ అన్న స్కాన్ ద్వారా బాడీలో ఇంకే అవయవాలు క్యాన్సర్ బారిన పడ్డాయి, ఏ అవయవాలు క్యాన్సర్ స్ప్రెడ్ అయింది అన్నది మనం తెలుసుకుంటాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ లో ప్రత్యేకత ఇంకోటి ఏంటి అంటే ఈ క్యాన్సర్ కి బ్రెయిన్ కి స్ప్రెడ్ అయ్యే నేచర్ చాలా ఎక్కువ. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న చాలా మందికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు MRI బ్రెయిన్ ఖచ్చితంగా చేస్తాం అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత స్టేజ్ తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ జరుగుతాయి అనమాట ఊపిరితిత్తుల క్యాన్సర్ లో. సో మొదటి నుంచి 2వ స్టేజ్ వరకు చాలా వరకు సర్జరీ
నయమయ్యే అవకాశాలు ఉంటాయి. 2-3 స్టేజ్ వాళ్ళకి సర్జరీతో పాటు కొంతమందికి సర్జరీ వీలు కాని పక్షంలో రేడియేషన్, కీమోథెరపీ, కొంతమందికి టార్గెటెడ్ థెరపీ, జెనెటిక్ అబ్నార్మాలిటీ వల్ల ట్యూమర్ ఏర్పడిన వాళ్ళకి టార్గెటెడ్ థెరపీస్ లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాం. ఎటువంటి జెనెటిక్ అబ్నార్మాలిటీ లేని వాళ్ళకి ఈ సర్జరీ తర్వాత కానీ, సర్జరీ ముందు రేడియేషన్ తర్వాత కానీ ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. 4వ స్టేజ్ లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ మందికి బయటపడుతుంది. ఎందుకు అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ అన్నది ఊపిరితిత్తులు అనేది చాలా పెద్ద ఆర్గన్. సో దాంట్లో చిన్న చిన్న గడ్డల వల్ల ఎటువంటి సింప్టమ్స్ రాకపోవడం వల్ల పేషెంట్స్ డాక్టర్స్ యూజువల్ గా ట్యూమర్ బాగా స్ప్రెడ్ అయ్యి బాగా పెద్దగా అయిన తర్వాత వచ్చిన ఇబ్బందులతోనే డాక్టర్స్ దగ్గర ప్రెసెంట్ అవుతారు అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది 100లో 60 నుంచి 70 మందికి అడ్వాన్స్ స్టేజ్ లోనే బయటపడుతుంది. భారతదేశంలో ఈ సంఖ్య ఇంకొంచెం ఎక్కువగా ఉంది. అంటే 80% పేషెంట్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్ లోనే డాక్టర్స్ సంప్రదిస్తారు అనమాట. సో వీళ్ళలో ఏమవుతుంది అంటే రూట్ కాజ్ ఏంటి, ఎటువంటి జను మార్పిడి వల్ల క్యాన్సర్ ఏర్పడిందో తెలుసుకొని వారికి టార్గెటెడ్ థెరపీస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. ఎటువంటి జెనెటిక్ అబ్నార్మాలిటీ ఆర్ మ్యుటేషన్ లేని పేషెంట్స్ లో ఏం చేస్తాము అంటే బాడీలో ఇమ్యూనిటీ పెంచే ట్రీట్మెంట్స్ దాన్ని ఇమ్యూనోథెరపీ అంటాం అనమాట. సో ఈ ట్రీట్మెంట్స్ ఏదర్ ఇమ్యూనోథెరపీ అలోన్ ఆర్ కొంతమందికి కీమోథెరపీతో కలిపి ఇమ్యూనోథెరపీ ఇస్తే ట్యూమర్ కంట్రోల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట. సో ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి.